ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు డిఎన్ఏ రిపేర్ మెకానిజం. డిఎన్ఏ రిపేర్ మెకానిజం. నార్మల్గా మనకి పేరెంట్ డిఎన్ఏ నుంచి ఆఫ్టర్ రిప్లికేషన్ మనకి టూ డాటర్ డిఎన్ఎస్ ప్రొడ్యూస్ అవుతాయి. దీంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఓకే, సమ్ డ్యామేజ్ ఉండొచ్చు, ఓకే. ఈ డ్యామేజ్ని మనం రిపేర్ చేయాలి, ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రిపేరబుల్ ఇట్ అండర్గోస్ ఎపోప్టోసిస్. ఆ సెల్ మొత్తానికి ఎపోప్టోసిస్ అవుతుంది. సో మనకి డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఏంటంటే సింగిల్ డిఎన్ఏలో ఉండొచ్చు, సింగిల్ స్ట్రాండ్లో ఉండొచ్చు, ఆర్ డబల్ స్ట్రాండ్స్, రెండు స్ట్రాండ్స్లో కూడా ఉండొచ్చు, ఓకే. సో మనకి వాట్ ఈస్ ద రిపేర్ మెకానిజం వచ్చేసరికి మనకి రెండు రకాలు ఉంటాయి. సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం, డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం, ఓకే. దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజంలో 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజంలో నేను ఎలా ఎన్బిఎంఈ అని గుర్తుపెట్టుకున్నాను. ఎన్బిఎంఈ అంటే ప్రతి ఒక్క దాంట్లో వస్తుంది, ఓకే. ఎన్బిఎంఈ ఇదేంటిది? న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్, బేస్ ఎక్సిషన్ రిపేర్, అది మిస్ మ్యాచ్ excision repair. Okay, these are the 3 types of single stranded DNA repair mechanisms. Okay, NBME and NBM and E. Next followed by double stranded DNA repair mechanisms. దీంట్లో మనకి 2 types ఉంటుంది. ఏంటిది? homologous recombination, non-homologous end joining. అంటే NHEJ. Okay, this is most important. So these are the types. మనం ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్స్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ we will talk about single strand DNA repair mechanism. దీంట్లో మనం 3 టైప్స్ అనుకున్నాం కదా, NBME. ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్. బి వచ్చేసరికి బేస్ ఎక్సిషన్ రిపేర్. ఇది వచ్చేసరికి మిస్ మ్యాచ్ ఎక్సిషన్ రిపేర్, ఓకే. మనకి ఈ 3 టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వెన్ డస్ ఇట్ హ్యాపెన్? న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్ అనేది మనకి డ్యూరింగ్ G1 ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్లో జరుగుతుంది. డ్యూరింగ్ ద G1 ఫేజ్. బేస్ ఎక్సిషన్ రిపేర్ అనేది త్రూ అవుట్ ద సెల్ సైకిల్. నెక్స్ట్ మిస్ మ్యాచ్ రిపేర్ అనేది డ్యూరింగ్ ద S ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. G1 ఫేజ్, త్రూ అవుట్ ద సెల్ సైకిల్ అండ్ డ్యూరింగ్ ద S ఫేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్, ఒకవేళ డిఫెక్టివ్ ఇన్ xeroderma pigmentosumలో this is defective. Nucleotide excision repair is defective in xeroderma pigmentosum, and base excision repair is defective in ఒక polyposis syndrome, MUITH associated polyposis syndrome. Okay, it is defective in MUITH associated polyposis syndrome. Next, mismatch excision repair is defective in Lynch syndrome or HNPCC, hereditary non-polyposis colorectal cancer.
ఓకే, లించ్ సిండ్రోమ్ ఆర్ హెచ్ఎన్పిసిసిలో మిస్ మ్యాచ్ రిపేర్ జీన్ అనేది డిఫెక్టివ్ ఉంటుంది. MUTYUH అసోసియేటెడ్ పాలిపోసిస్ సిండ్రోమ్లో బేసిక్ ఎక్సిషన్ రిపేర్ అనేది డిఫెక్టివ్ ఉంటుంది. సిరోడర్మా పిగ్మెంటోసంలో న్యూక్లియేటెడ్ ఎక్సిషన్ రిపేర్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఓకే, నౌ వీ విల్ గెట్ ఇన్ టు 1 by 1. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్. న్యూక్లియోటైడ్ అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది, దేర్ ఈస్ one nucleotide or oligonucleotide లో have damaged bases. ఒక న్యూక్లియోటైడ్ లో మనకి బేసిస్ అనే డ్యామేజ్ ఉంటాయి. ఫస్ట్ మనం ఒకసారి క్లారిటీ కోసం వాట్ ఈస్ మీన్ బై బేస్, వాట్ ఈస్ సైడ్, వాట్ ఈస్ టైడ్ అంటే నైట్రోజన్ బేస్, న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్. నైట్రోజన్ బేస్ అంటే ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్, న్యూక్లియోసైడ్ అంటే ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్ ప్లస్ షుగర్ మొయిటీ అంటే రైబోజ్ ఉంటుంది ఆర్ డిఆక్సిరైబోస్. న్యూక్లియోటైడ్ అంటే ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్ ప్లస్ రైబోస్ ఆర్ డిఆక్సిరైబోస్ ప్లస్ ఫాస్ఫేట్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బేస్ కి, న్యూక్లియోసైడ్ కి, టైడ్ కి. అయితే దేర్ ఆర్ సమ్ డ్యామేజ్డ్ బేసెస్ presents in nucleotides of the daughter DNA strand. ఎస్, డాటర్ డిఎన్ఏలో అంటే ఆఫ్టర్ డిఎన్ఏ రిప్లికేషన్ తర్వాత ప్రొడ్యూస్ అయిన డాటర్ డిఎన్ఏలో మనకి న్యూక్లియోటైడ్ హ్యాస్ డ్యామేజ్డ్ బేసిస్. ఓకే, దీన్ని ఇప్పుడు ఎట్లా కవర్ చేస్తుంది, దీనికి ఏమవుతుంది, ఇప్పుడు డిఎన్ఏ విత్ డ్యామేజ్డ్ బేసిస్ ఇన్ న్యూక్లియోటైడ్, డ్యామేజ్డ్ బేసిస్ ఇన్ న్యూక్లియోటైడ్. దీనికి ఏం చేస్తారంటే ఫస్ట్ రిమూవల్, రిమూవల్ తర్వాత దాన్ని మళ్ళీ సింథసిస్ చేయాలి పాలిమరేస్, దాని తర్వాత మళ్ళీ సీల్ చేయాలి లైగేస్. ఓకే, సీల్, సింథసిస్ అండ్ టేక్అవుట్. దిస్ రిమూవల్ ఈస్ డన్ బై endonucleases. This is done by DNA polymerases and it is sealed by DNA ligases. These three are the enzymes involved in removal of the damaged bases in the nucleotide. This helps in the synthesis of the new bases in that nucleotide by DNA polymerase and the ligases seal the ఆ ప్లేస్ ఏదైతే డ్యామేజ్ అయిందో అట్లా. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే మనకి స్కిన్ మీద ఎప్పుడైతే యూవీ రేస్ అనేది పడతాయో, యూవీ రేస్ అని పడితే మనకి ఏమైతే పిరమిడ్ అనేది ఏంటి, దీస్ ఆర్ బేసిస్, నైట్రోజన్ బేసిస్. ఓకే, ఇందా మనం ఇక్కడ చూస్తాం కదా ప్యూరిన్స్ ఆర్ పిరమిడిన్స్ అనేవి బేసిస్. ఓకే, ఇక్కడ మనకి యూవీ రేడియేషన్ అనేది స్కిన్ మీద పడితే పిరమిడిన్ విచ్ ఇస్ ఎ నైట్రోజన్ బేసిస్ అనేది మనకి డిఫెక్టివ్ అవుతుంది. ఓకే, దేనివల్ల ఇఫ్ న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్ నాట్ వర్క్స్ ఆర్ డిస్ఫంక్షనల్ లీడ్ టు xeroderma pigmentosum. xeroderma pigmentosum. xeroderma pigmentosum ఫీచర్స్ ఏంటి, స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. ఓకే, ఫోటో సెన్సిటివిటీ. ఓకే, నెక్స్ట్ స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రిస్క్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ comes with photosensitivity and dry skin. This is called as xeroderma pigmentosum, which is due to defective of nucleotide base excision repair, which is a single-stranded DNA repair mechanism. Okay, normally ఇక్కడ endonucleases, DNA polymerase and DNA ligases అని ఇన్వాల్వ్ అయి ఉంటుంది due to damaged bases present in the nucleotide. Okay, next second one. This happens in G1 phase of cell cycle. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఏంటి, NB. B అంటే బేస్ ఎక్సిషన్ రిపేర్. బేస్ ఎక్సిషన్ రిపేర్ అంటే మనకి ఇప్పుడు నార్మల్గా డిఎన్ఏ, పేరెంట్ డిఎన్ఏ ఆఫ్టర్ రిప్లికేషన్ మనకి డాటర్ డిఎన్ఏ ఫామ్ అయింది. ఓకే, డాటర్ డిఎన్ఏ ఫామ్ అయింది. దిస్ ఈస్ ద న్యూ డిఎన్ఏ స్ట్రాండ్ ఫామ్. న్యూ డిఎన్ఏ స్ట్రాండ్స్ ఫామ్
సడన్గా ఏమవుతుందంటే డిఅమినేషన్ జరగచ్చు. డిఅమినేషన్ ఆఫ్ సైటోసిన్. ఎగ్జాంపుల్గా చెప్తాను. డిఅమినేషన్ ఆఫ్ ద సైటోసిన్ జరిగితే సైటోసిన్లో నుంచి అమైన్ గ్రూప్ తీసేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? యురాసిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, యురాసిల్. ఇట్ ఈస్ అన్ ఆల్టర్డ్ బేస్. ఇట్ ఈస్ అన్ ఆల్టర్డ్ బేస్. యురాసిల్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఎ పిరమిడిన్. ఆల్టర్డ్ బేస్. మనకి బేస్ పోలేదు, బేస్ ఉంది, బట్ ఇట్ ఈస్ అదర్ బేస్. సైటోసిన్ నుంచి మనకి యురాసిల్ అనేది ప్రొడ్యూస్ అయింది డ్యూ టు డిఅమినేషన్. ఓకే, మనకి ఇప్పుడు ఆల్టర్డ్ బేస్ అనేది ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే సేమ్ దాంట్లో ఇట్లా డిస్కస్ చేస్తాం, దీంట్లో కూడా అట్లనే. ఇక్కడ కూడా 3 ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. 3 ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. దిస్ ఈస్ బేస్ స్పెసిఫిక్ గ్లైకోసైలేస్. ఓకే, నెక్స్ట్ బేస్ స్పెసిఫిక్ గ్లైకోసైలేస్ అంటే 3 ఎంజైమ్స్ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. GEL అనే నిమోనిక్ ఉంది. బేస్ స్పెసిఫిక్ గ్లైకోసైలేస్. దాని తర్వాత AP ఎండోన్యూక్లియస్. దాని తర్వాత AP లయేస్. ఓకే, వీటి యూజెస్ లైన్ నెంబర్ నేర్చుకుందాం. ఫస్ట్ ఏమవుతుందంటే మనకి ఆల్టర్డ్ బేస్ ఏదైతే ఉందో, ఆల్టర్డ్ బేస్ అంటే ఇప్పుడు సైటోసిల్ నుంచి యురాసిల్కి చేంజ్ అయింది డ్యూ టు డిఅమినేషన్. దిస్ ఈజ్ ద ఆల్టర్డ్ బేస్. యురాసిల్ ఈజ్ ద ఆల్టర్డ్ బేస్. ఇట్ ఈస్ రిమూవ్డ్. యురాసిల్ అనేది బయటకు వచ్చేస్తుంది డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ బేస్ స్పెసిఫిక్ గ్లైకోసైలేస్. బేస్ స్పెసిఫిక్ గ్లైకోలేస్ వల్ల ఆల్టర్డ్ బేస్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డిఎన్ఏ స్ట్రాండ్. ఓకే, అయిపోయింది. అప్పుడు మనకి ఏమవుతుంది? అక్కడ ఓన్లీ యురాసిల్ అనేది రిమూవ్ అవుతుంది కాబట్టి మనకి దేర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఈస్ నో నైట్రోజన్ బేస్. ఆ స్పెసిఫిక్ నైట్రోజన్ బేస్ అనేది లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ as ఏ ప్యూరిన్ సైట్ ఆర్ ఏ పిరమిడిన్ సైట్. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే ఇది డిఎన్ఏ స్ట్రాండ్ అనుకుంటే ఇప్పుడు ఈ ప్లేస్లో మనకు సైటోసిన్ ఉంది. అది మనకిప్పుడు ఆల్టర్డ్ బేస్, ఇది యురాసిల్ అయింది. మనం ఇప్పుడు ఏం చేసినాం? దీంట్లో బేస్ స్పెసిఫిక్ గ్లైకోలేస్ వాడటం వల్ల బేస్ స్పెసిఫిక్ గ్లైకోలేస్ వాడడం వల్ల మనకి ఆల్టర్డ్ బేస్ అనేది పోయింది. ఓకే, ఇక్కడ మనకి C బైండ్స్ విత్ G. ఇక్కడ G ఉంది, ఇక్కడ G ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఏం లేదు. ఓకే, దిస్ ఈస్ ఏ ప్యూరిట్ ఆర్ ఏ పిరమిడిన్ సైట్, AP సైట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఆ AP సైట్ దగ్గర మనకి AP ఎండోన్యూక్లియస్ యాక్ట్ చేసి 5' ఎండ్. ఓకే, 5' ఎండ్ అనేది క్లీవేజ్ చేస్తుంది. అండ్ AP లయేజ్ ఎంజైమ్ యాడ్ చేసి 3' ఎండ్ కూడా క్లీవ్ చేస్తుంది. దేర్ బై రిమూవింగ్ బ్యాక్బోన్. సెగ్మెంట్. బ్యాక్బోన్ సెగ్మెంట్ ని రిమూవ్ చేస్తాయి. 5' ఎండ్ అండ్ 3' ఎండ్ AP ఎండోన్యూక్లియస్ అండ్ AP లయర్స్ వల్ల బ్యాక్బోన్ ఎండ్ అనేది క్లీవేజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ప్రైమరీ లాస్ట్ ఉండేది ఏంది? సో ఈ ప్లేస్ అనేది పోతుంది. దిస్ ఈజ్ AP సైట్. ఇక్కడ మనకి G అనేది ఉంది. సో ఫైనల్లీ మనకి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ఇప్పుడు మళ్ళీ అక్కడ ఫామ్ అదేంటిది రీప్లేస్ చేయాలి కదా. రీప్లేస్ చేయాలంటే DNA పాలిమరేస్ బీటా. ఇట్ ఫిల్స్ ద గ్యాప్ ఎట్ AP సైట్. దాని తర్వాత DNA లైగేస్ ఏది ఉందో అది సీల్స్ ద గ్యాప్. సో బేస్ ఎక్సిషన్ రిపేర్లో ఫస్ట్ బేస్ స్పెసిఫిక్ గ్లైకోలైజ్ అనే ఎంజైమ్ ఆల్టర్డ్ బేస్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్
ఏపీ ఎండోన్యూక్లియస్ అండ్ ఏపీ లయేస్ ఏదైతే ఉందో ఇది 5' ఎండ్ క్లీవ్ చేస్తుంది, ఇది 3' ఎండ్ క్లీవ్ చేస్తుంది, దేర్ బై రిమూవింగ్ ద బ్యాక్ బోన్. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఏపీ సైట్ అనేది ఖాళీగా ఉంటుంది. ఓకే, ఏపీ సైట్ ఈస్ గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఉంటాయి కాబట్టి ఏపీ సైట్లో మనకి డిఎన్ఏ పాలిమరేస్ బీటా అనేది ఫిల్స్ ద గ్యాప్. దాని తర్వాత డిఎన్ఏ లైగేజ్ అనేది సీల్స్ ద గ్యాప్. ఓకే, దీస్ ఆర్ ద ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బేస్ ఎక్సిషన్ రిపేర్ అండ్ దిస్ హ్యాపెన్స్ త్రూఅవుట్ ద సెల్ సైకిల్. ఇప్పుడు బేస్ ఎక్సిషన్ రిపేర్ అనేది హ్యాపెన్స్ throughout the cell cycle. This happens throughout the cell cycle. Next, applied base excision repair. Base excision repair is damaged or disrupted in దేంట్లో associated polyposis syndrome, MUTYH, associated polyposis syndrome, which is autosomal recessive mutation. Okay, base excision repair is damaged in which associated polyposis syndrome లో ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ NBM, ఇది మిస్ మ్యాచ్ ఎక్సిషన్ రిపేర్, మిస్ మ్యాచ్ ఎక్సిషన్ రిపేర్ ఆఫ్ సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏ. ఓకే, మిస్ మ్యాచ్ ఏంటిదంటే నార్మల్గా ఇప్పుడు పేరెంట్ డిఎన్ఏ నుంచి రిప్లికేషన్ అయ్యి డాటర్ డిఎన్ఏ ఫామ్ అవుతుంది. ఓకే, పేరెంట్ డిఎన్ఏ నుంచి డాటర్ డిఎన్ఏ ఫామ్ అవుతుంది. ఓకే, if డాటర్ డిఎన్ఏ హ్యావ్ mismatched nucleotide segment, okay, if a complementary nucleotide ఏదైతే ఉందో if it is mismatched ఏమవుతుంది, దీన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవల్ ఆఫ్ mismatched nucleotide అనేది రిమూవ్ చేయాలి. అప్పుడు మనకి గ్యాప్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాప్ ఈ సీల్డ్, ఆ గ్యాప్ అనేది మనకి పాలిమరేస్ డిఎన్ఏ పాలిమరేస్ వల్ల గ్యాప్ ఫిల్ చేయాలి. దాని తర్వాత డిఎన్ఏ లైగేజ్ వల్ల దాన్ని సీల్ చేయాలి. ఓకే, దేర్ బై నార్మల్ అయిపోతుంది. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ న్యూక్లియోటైడ్ అనేది సెగ్మెంట్ ఏదైతే ఉందో దట్ సెగ్మెంట్ ఇస్ రిమూవ్డ్ బై మిస్ మ్యాచ్ ఎక్సిషన్ రిపేర్ వల్ల అది తీసేయబడుతుంది. దాని తర్వాత గ్యాప్ ని ఫిల్డ్ బై డిఎన్ఏ పాలిమరేస్ అండ్ ఇట్ ఈస్ సీల్డ్ బై డిఎన్ఏ లైగేజ్. ఒకవేళ మిస్ మ్యాచ్ ఎక్సిషన్ రిపేర్ ఈస్ డిఫెక్టివ్ ఇన్ 2 కండిషన్స్. ఏంటిది, సెరేటెడ్ పాలిప్, ఓకే, సెరేటెడ్ పాలిప్ అండ్ ఇంకోటి ఏంటిది లిన్స్ సిండ్రోమ్ ఆర్ హెచ్ఎన్పిసిసి. హెచ్ఎన్పిసిసి ఏంటంటే హెరిడైటరీ నాన్ పాలిపోసిస్ కోలోరెక్టల్ క్యాన్సర్, హెచ్ఎన్పిసిసి ఆర్ లిన్స్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. ఓకే, దీంట్లో ఇట్ ఈస్ అన్ ఆటోజోమల్ డామినెంట్ మ్యుటేషన్ ఆఫ్ మిస్మ్యాచ్ రిపేర్ జీన్. ఆటోజోమల్ డామినెంట్ మ్యుటేషన్ ఆఫ్ మిస్మ్యాచ్ రిపేర్ జీన్స్. దానికి ఎగ్జాంపుల్ ఏంటిది, MLH1, MSH2. MLH1 and MSH2 are the genes responsible for mismatch excision repair. If these are mutated, autosomal dominant mutations అనేది జరుగుతాయి, it causes Lynch syndrome or HNPCC. It is also seen in serrated polyps. Mismatch repair gene is defective in here. అంటే ఎట్లా, ఇప్పుడు MLH1 జీన్ ఏదైతే ఉందో అది సైలెన్స్ అయిపోతుంది. ఇట్ ఈస్ సైలెన్స్డ్ డ్యూ టు సిపిజి మిథైలేషన్. ఓకే, డ్యూ టు సిపిజి మిథైలేషన్ MLH1 జీన్ ఈస్ సైలెన్స్డ్. దీనివల్ల ఏమవుతుంది, BRAF mutation and microsatellite instability lead to మనకి పాలిపోసిస్ అనేది డెవలప్ అవుతుంది. విచ్ పాలిప్స్, sawtooth pattern of Cripps in biopsy.
ఓకే, ఇప్పుడు మనకి MLH1 అనేది మిస్ మ్యాచ్ రిపేర్ జీన్, ఒకవేళ if it is silenced due to CpG methylation, it causes BRAF mutation along with the microsatellite instability, which causes a serrated polyps, which is a sawtooth pattern of a Cripps. Okay, these are the single stranded DNA repair mechanism. Hope you got understood. మనకి దీంట్లో అన్నిటికంటే కావాల్సింది వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ అండ్ వాట్ ఆర్ ద టైమ్ ద ఈ రిపేర్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైం తెలియాలి. ఇది న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్ అనేది G1 phase, ఇట్ హ్యాపెన్స్ టువర్డ్స్ ద సెల్ సైకిల్, ఇట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద S phase. దీనికి ఎగ్జాంపుల్ జిరోడర్మా పిగ్మెంటోజం, దీనికి ఎగ్జాంపుల్ మేయుజ్ అసోసియేటెడ్ పాలిపోసిస్, దీనికి లిన్స్ సిండ్రోమ్ ఆర్ సెరేటెడ్ పాలిప్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిసనింగ్.